తెలుసా, నేను మీ స్టార్ యాదవ్. ఈ రోజు అయితే ఒక బర్త్డే పార్టీకి అయితే పోతున్నా. మీకు చూపిస్తా చూడండి వాళ్ళతో బర్త్డే. ఇప్పుడైతే మనం అయితే అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం ఫైనల్లీ. అక్క వాళ్ళ మమ్మీ అయితే బయట ఉన్నారు. మమ్మీ అక్క ఏం చేస్తాం చూద్దాం. ఏం మేకప్ ఎత్తన్నట్టుంది. అట్లానే ఉంటుంది మరి సడన్ సర్ప్రైజ్ అంటే. ఏం చేస్తున్నావు అక్క? హాయ్ హలో నమస్తే. ఏం చేస్తారు అందరూ? ఇడైతే చెప్పకోకుండా అయితే నాకు వచ్చేసిండు. అసలు ఎట్లా వచ్చిండు నాకే తెలియదు. అంటే పిల్లల పేరు అంటారు ఇంక మనం వచ్చినట్లు అన్నట్లు అనుకుంటది. మేము ప్లాన్ చేసినాం కానీ అంటే నాకు వేరే ఇంటర్వ్యూ ఉంది కాబట్టి నేను అంత టైం లేదనుకున్నా. కానీ బట్ వీడు టైం టు టైం వచ్చేసిండు. అంటే నేను అనుకున్నా వీడు ఇంతకు ముందు కూడా ఇంట్లో ఉన్నా అని చెప్పిండు. నిజంగా ఇంత టైంలో ఇంత గ్యాప్ లేట్ వస్తావు అనుకోలే. నా తమ్ముడు వచ్చేసి మనం బుల్లెట్ సప్పా వచ్చేస్తాం, రాకెట్లు అంతా డెస్ట్ స్పీడ్ తో వచ్చేస్తాం మనం. ఇప్పుడైతే మనం అయితే బయటికి పోతున్నాం, ఇద్దరం బయలుదేరేసే పోతాము. ఆమె కూడా వచ్చింది. మనకైతే ఇక్కడ రెస్పెక్ట్ ఏం తక్కువ ఉండదు. రైనా కొనే గారు ఇంటికి వస్తే మనం కుల్లా అయితే రెస్పెక్ట్ అయితే ఇచ్చేసిద్ది. వాళ్ళు చూసారు చాలా అంటే చాలా భేదాలు బ్రో. ఎవరైనా సీఎం గారు ఎట్లాంటి వాళ్ళు చూస్తే కనుక ఒక డబుల్ బెడ్రూమ్ ఇక్కడ కట్టించేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సీఎం గారు. సో ఇగో అక్క అయితే మాస్క్ పెట్టింది, బయటికి పోతున్నాం అని చెప్పా. ఇంకోటి ఏంటంటే అక్క చేతికి ఏదో మెరుస్తుంది కానీ వచ్చారా. మొన్న అయితే బ్యాచులర్ తీసుకుంది మమ్మీ గిఫ్ట్, నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది. ఈ రోజు బర్త్డే కానీ నిన్న కాక మొన్నే కొన్నారంట రీసెంట్లీగా. ఎంత పడ్డది అక్క? అది 70,000 50,000 అంట. అట్లుంటది మామ్ గిఫ్ట్ అంటే. అంత కాస్ట్లీ అది. ఎంత కాస్ట్ అనేది కాదు, ఇచ్చిన పర్సన్ గొప్ప. ఫస్ట్ మాస్క్ కింద ఒక మాస్క్ లేకుండా బయటికి రా, మాస్క్ లేకుండా బయటకు వస్తే ఇంకా అంతేరా అంతే. సో ఇది వచ్చేసి రేణుగొండ ఇల్లు. ఇగో రేణక్క బీరు అయితే చదురుతుంది. బీరువాలో నా కెమెరా పెట్టేస్తున్నా ఎందుకంటే నాకు ఇంటర్వ్యూ ఉందని చెప్పింది కదా. ఒక 1 డే నేను ఉండను, అందుకని సేఫ్ గా జాగ్రత్తగా దాచుకుంటున్నా. లాకర్ లో పెడుతున్నా. రీనక్క వాళ్ళ ఏసీ అయితే చూస్తారా? ఇగో గిదే ఏసీ, మాకైతే గిదే ఏసీ. రీనక్క చిన్నపిల్లలక్క స్నాక్స్ తింటా తెచ్చుకుంది కురుకురు ప్యాకెట్లు. చాక్లెట్ కొని ఇలా నాకు ఈ రోజు నా బర్త్డే కదా, నేను చాక్లెట్ కొని నేను అడిగింది కొని. అట్లుంటుంది అక్క, మనతో అడిగింది కొని అడగందే కొనిస్తాం. ఇగో అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడైతే కేక్ కట్ చేస్తున్నాం గాయ. సో తొందరగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్టార్ రూపీ యాదవ్ యూట్యూబ్ ఛానల్ అండ్ రేణుగొండ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ గది. ఇప్పుడైతే కేక్ కట్ చేసే వీడియో కూడా చూసేయండి. ముందంతా సబ్స్క్రైబ్ ఇప్పుడైతే కేక్ అయితే కట్ చేసినాం. మిగతా కేక్ కూడా ఇక్కడ పిల్లలు ఉన్నారు చిన్నోళ్ళు, వాళ్ళకి బంచేసి ఇక డైరెక్ట్ లంచ్ ప్రిపేర్ అయింది. లంచ్ తినేసి తాగేసి చెల్ ఇక ఇంటికి పోవడే. అంటే తాగేసి అంటే ముందు కింద కాదమ్మా, ఇక మేము తెచ్చుకున్న సీసాలు ఉన్నాయి ఫ్రూట్ జ్యూస్, గది తాగేది. ఫ్రూట్ జ్యూస్ తాగండి అబ్బా, హెల్త్కి మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. గీర్లు ముందు తాగొద్దు, లివర్లకి మొత్తం క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. బీర్ తాగడం వల్ల అయితే ఇటు కూడా చికాకు అవుతాయి, తాగొద్దు. ఇప్పుడైతే ఇగో లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది, మేము లంచ్ తింటున్నాం. ఇక కర్రీ వచ్చేసి రేణుగోనికి బాగా ఇష్టమైన కర్రీ అక్కకైతే ఎగ్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎగ్ టమాటా. బయట అయితే ఫుల్గా గాలి దుమ్ము వస్తుంది, వర్షం పడుతుంది. అంటే గాలి దుమ్ము బాగా వస్తుంది, వర్షం పట్టడానికి మేబీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 100కి 99% అయితే ఉంది. ఆమెకి అక్కకైతే రేపు పొద్దున ఇంటర్వ్యూ ఉంది కాబట్టి ఇక మేము కూడా తొందరగా తినేసి బయలుదేరదామని చెప్పేసి బయలుదేరుతున్నాం. అక్క ఎట్లుంది కూర? నువ్వు వండింది? నువ్వా అమ్మ వండింది? ఎట్లుంది? అయితే నేను తిని రివ్యూలు ఇస్తా చూడండి. సూపర్ అంటే సూపర్ ఉంది నిజంగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్టార్ రూపీ యాదవ్. ఇట్లాంటి వీడియోస్ ఇంకా మీకు ముందుగా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. బాయ్ గాయ్స్.